అందరికీ నమస్కారం అండి. 1950వ సంవత్సరం జనవరి నెల చందమామ సంచిక నుండి 5 ప్రశ్నలు అనే ఒక కథ విందాం. పూర్వకాలమందు కౌశంబి నగరంలో రత్నాకరుడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు. అతనికి సులోచన అనే ఒక్కగానొక్క ఆడపిల్ల పుట్టింది. సులోచనని తండ్రి ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. అయితే తనకు మగ సంతతి ఎవరూ లేకపోవటం వల్ల తన తదనంతరం పిల్లల క్షేమం కనుక్కునేవాళ్ళు లేరు కదా అనే బెంగ పట్టుకుంది. ఈ బెంగతోటే రత్నాకరుడు మంచం పట్టి కొన్నాళ్ళకి చనిపోయాడు. తండ్రి చనిపోవటంతో సంసార భారం అంతా సులోచన నెత్తిన పడింది. తను పెళ్లి చేసుకున్నట్టయితే బ్రహ్మాండమైన ఆస్తి అంతా పరులు పాలైపోతుంది అనే జంకుతో ఆమె వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకుంది. పురుషులు ఆమె కంట పడకుండా ఉండే విధంగా ప్రత్యేకించి ఒక భవనం కట్టించుకుని అందులో ఉండసాగింది. సులోచన క్షేమం కోరే వాళ్ళందరూ ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయసాగారు. వారి మాట తీసివేయటానికి వీలు లేదు. తనకా పెళ్లాడటం ఇష్టం లేదు. కనుక బుద్ధిమతి అయిన సులోచన ఒక ఏర్పాటు చేసింది. 5 ప్రశ్నలు వేస్తాను. వీటికి ఎవరైతే సరైన సమాధానం చెప్పగలుగుతారో వారిని పెళ్లాడతాను అని ఆమె అనే వరకు అందరూ బాగుందంటే బాగుందన్నారు. ఈ వార్త తెలిసి దేశ దేశాల నుంచి పరాక్రమవంతులైన రాజకుమారులు ఎంతోమంది వచ్చారు. వచ్చిన వారంతా ఆమె వేసిన మొదటి ప్రశ్నకే జవాబు చెప్పటం మా తరం కాదు అంటూ వచ్చిన దాన్నే పోతూ వచ్చారు. సులోచనకి కావలసింది ఇదే. అసాధ్యమైన ప్రశ్నలు ఇచ్చినట్టయితే ఎవ్వళ్ళు జవాబు చెప్పలేరు కదా. అటువంటప్పుడు నా నోటితో నేను అనుకుండానే పెళ్లి సమస్య తప్పిపోతుంది కదా. నా ఏర్పాటు సబబుగా ఉన్నప్పుడు నా క్షేమం కోరిన వాళ్ళు కూడా నా యందు తప్పు ఎంచరు కదా అని ఆమె ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే సులోచన కష్టాతి కష్టమైన ప్రశ్నలు కల్పించింది. చాలామంది రాజకుమారులు జవాబు చెప్పలేక తల వంచుకొని వెళ్ళిపోయిన తరువాత చివరికి ఒకరోజు నేపాళ రాజకుమారుడైన ధీరసింహుడు సులోచనను చూడవచ్చి ఆమె మొదటి ప్రశ్న ఏమిటో చెప్పమన్నాడు. అందుకు ఆమె కొన్ని సంవత్సరాలుగా ఎక్కడి నుంచో ఈ రాజ్యంలో ఒకసారి చూశాను కానీ మరి ఒకసారి చూడాలని ఉంది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నవో వాటి అంతరార్థం ఏమిటో ఆ వివరాలు కావాలి అని చెప్పింది. ధైర్య సాహసాలే జీవితంలో ప్రధానంగా పెట్టుకున్న ధీరసింహునికి ఈ ప్రశ్న అసాధ్యమనిపించలేదు. అందుచేత తను తప్పక సమాధానం చెప్పగలనని నమ్మబలికి ఆమె వద్ద గడువు తీసుకుని తూర్పు దిక్కుకి బయలుదేరాడు. ధీరసింహుడు పోయి ఒక కీకారణ్యం ప్రవేశించాడు. కొంత దూరంలో నక్క దంపతులు గొల్లుమని ఏడవటం వినిపించింది. వాటి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు ధీరసింహుడు. అందుకవి, అయ్యా, ఇక్కడికి ఒక కోసెడు దూరంలో ఒక కొండ, ఆ కొండలో ఒక గుహ, ఆ గుహలో ఖడ్గమృగం అనేటటువంటి విచిత్రమైన జంతువు ఉంది. అది మమ్మల్ని బ్రతకనీయకుండా ముక్కు మీద ఉండే తన వాడి కొమ్ముతో పొడిచి చంపుతూ ఉంది అని చెప్పే వరకు ధీరసింహుడు తక్షణమే బయలుదేరి వెళ్ళి ఆ గుహ చేరుకున్నాడు. అతను వెళ్ళేసరికి ఖడ్గమృగం గాఢంగా నిద్రిస్తూ ఉంది. నిద్రిస్తున్న ప్రాణిని చంపటం పౌరుషవంతునికి తగదని తలచి ధీరసింహుడు ఆ గుహ బయటికి వచ్చి ద్వారం పక్కనే ఉన్న ఒక చెట్టు పైన పొంచి ఉన్నాడు. మరి కొంతసేపటికి ఖడ్గమృగం లేచి గుహలో నుంచి బయటికి రాసాగింది. ధీరసింహుడు అమాంతం దాని మీదకి దూకి తను తెచ్చుకున్న గొడ్డలితో దాని తల బ్రద్దలు కొట్టాడు. ఖడ్గమృగం గిలిగిలా తనుకుని చచ్చిపోయింది. ధీరసింహుని సమయోచితానికి సాహసానికి సంతోషించి నక్క దంపతులు, రాజకుమారా, నీ ఉపకారం మేము ఎన్నటికీ మర్చిపోలేము. మా వల్ల నీకు కావలసిన సాయం ఏమిటో చెప్పు. చేతులు కట్టుకుని చేయటానికి సిద్ధంగా ఉన్నాము అనే వరకు అతను తను బయలుదేరి వచ్చిన పని నక్క దంపతులతో చెప్పాడు. నక్క దంపతులు, నీ వంటి సాహసికి, యుక్తిశాలికి, ఉపకారికి అసాధ్యమనేది లేదు.
నీకు తప్పక జయమవుతుంది అంటూ కృతజ్ఞతని తెలిపి అడవి దాటే వరకు అతని వెంట వెళ్ళి అక్కడి నుంచి ఎడమ చేతి వైపు వెళ్ళమని సలహా చెప్పాయి. కార్యదీక్ష గల ధీరసింహుడు కాళ్ళు కాలుతూ ఉన్నప్పటికీ లెక్క చేయక మండుటెండలో చాలా దూరం నడిచి వెళ్ళాడు. కొంతసేపటికి అలసట వచ్చి ఒక చెట్టు నీడన చతికిలపడ్డాడు. అప్పుడు అతనికి ఎదురుగా 2 పాములు కనబడ్డాయి. పెద్ద పాము చిన్న పామును చంపబోతుంది. ఈ అన్యాయం చూసి ధీరసింహుడు చిన్న పామును రక్షించుదామనే ఉద్దేశ్యంతో పెద్ద పామును తన బాణంతో కొట్టబోయే వరకు ఆ 2 పాములు అదృశ్యమై వాటికి బదులుగా 2 గంధర్వులు ప్రత్యక్షమయ్యారు. మీరు ఎవరు? ఎందుకు ఇలా కొట్టాడుతున్నారు అని ధీరసింహుడు అడిగాడు. ఓయి రాజకుమారా, మేము చిన్నప్పటి నుంచి బద్ధ శత్రువులం. నేను ఒంటిపాటుగా ఉండటం చూసి నన్ను ఇతను హింసిస్తున్నాడు అంటూ చిన్న గంధర్వుడు చెప్పాడు. అప్పుడు ధీరసింహుడు వారిద్దరికీ శుద్ధులు చెప్పి రాజీ కుదుర్చే వరకు వారు అమితంగా సంతోషించి, రాజకుమారా, ఇన్నేళ్ల బట్టి మా మధ్యన ఉంటున్న వైరం పోగొట్టినందుకు నీకు ఎంతైనా కృతజ్ఞులం. నీకు మేము చేయగల సహాయం ఏదైనా ఉంటే చేసి కొంతవరకైనా రుణం తీర్చుకుంటాము చెప్పు అంటూ అతని ఎదుట చేతులు జోడించి నించున్నారు. ధీరసింహుడు తను వచ్చిన పని వెల్లడి చేయగా, ఈ ప్రశ్నను గురించి మేము విన్నాము. దీనికి జవాబు చెప్పటానికి నిజంగానే నీవే తగినవాడవు. కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు మళ్ళినట్లయితే ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలను చేరుకున్నావంటే తరువాత ఏమి చేయాలో సులువుగా తెలుస్తుంది. నీకు తప్పక జయం కలుగుతుంది అని చెప్పి గంధర్వులు కొలనుకి దారి చూపించారు. దీక్షాపరుడైన ధీరసింహుడు గంధర్వులు చెప్పిన దారినే వెళ్ళి కొంచెం సేపటికల్లా కొలను చేరుకున్నాడు. విశ్రాంతి కొరకు అతను గట్టు మీద కూర్చునేసరికి కొలను లోపల నుంచి అపురూప సుందరి అయిన ఒక నాగకన్య వచ్చి ధీరసింహుని చెయ్యి పట్టుకుని లోపలకు తీసుకుపోయింది. లోపల ఒక రమణీయమైన తోట ఉన్నది. కనుల పండుగ చేసే ఆ పచ్చటి చెట్ల మీద రకరకాల ఫలములు పండి సిద్ధంగా ఉన్నాయి. ఆ ప్రదేశంలో మధ్య మధ్యనే సెలయేళ్లు గానం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి. నేలంతా పచ్చలతో తాపటం చేసినట్టుగా ఉంది. వృక్షాలన్నీ బంగారు రంగుతో మిలమిలా మెరిసిపోతున్నాయి. ఇవి దాటుకుని పోగానే ఒక దివ్య భవనం కనిపించింది. ధీరసింహుని ఆ భవనంలోకి తీసుకుపోయింది నాగకన్య. అక్కడ ఒక పెద్ద హాలు. ఆ హాలు మధ్య నుండే నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోబెట్టింది. హాలు 4 వైపులా గోడలకు అందమైన రాజకుమార్తెల పటాలు వేలాడుతున్నాయి. ఒక చోట మాత్రం ఒక పటానికి సరిపడేటంత ఖాళీ స్థలం కనపడింది. అతను ఆ పటాలు వింతగా చూస్తున్నంతలో తనను ఆహ్వానించిన నాగకన్య కూడా ఒక పటంగా మారి ఆ ఖాళీ జాగాను పూర్తి చేసింది. ఇప్పుడు ఆ హాలులో ధీరసింహుడు తప్ప మరెవ్వరూ లేరు. అతనికి చాలా ఆకలి వేసే వరకు గద్దె దిగి తోటలోకి వెళ్ళాడు. ఆ తోటలో ఎన్ని రకాల పండ్లు తీసుకునినా తిన్నా ఆకలి తీరటం లేదు. అక్కడి సెలయేళ్లలోని నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరటం లేదు. అప్పటికి చీకటి పడినందువల్ల అతను మళ్ళీ దివ్యభవనంలోకి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి దీపాలు వాటంతటా అవే వెలిగాయి. గోడలను వేలాడుతున్న పటాలన్నీ నిజమైన కన్యలుగా మారిపోయి వారందరూ ధీరసింహుని చుట్టూ చేరి గానం చేస్తూ నృత్యం చేయసాగారు. ఆ రాత్రల్లా వారు నృత్యం చేశారు. తెల్లవారేసరికల్లా ఆ నాగకన్యలందరూ మళ్ళీ పటాలలో బొమ్మలుగా మారిపోయి గోడలకు వేళ్లాడసాగారు. అటు తర్వాత అక్కడనే ఉన్న గోడ కన్నంలో నుంచి చీమల బారు పాకుతూ రావటం కనబడింది ధీరసింహునికి. అతను కన్నం దగ్గరకు వెళ్ళి గోడను తట్టే వరకు అక్కడ బోలుగా ధ్వనించింది. ఆ గోడను కత్తితో పొడిచి బద్దలు కొట్టేసరికి ఒక అర, అందులో ఒక పాత తాళం చెవి కనపడింది. దానితో భవనంలోని ప్రతి గది వరకు వెళ్ళి తెరవబోయాడు. కానీ అది ఏ గదికి పడలేదు. దానితో చివరి నుండే చిన్న గది మాత్రం తెరవబడింది. అతను ఆ గదిలోకి ప్రవేశించి చూడగా అక్కడ ఒక ఇనుప పెట్టె మాత్రం ఉన్నది. ఆ పెట్టె తాళం చెవి ఎక్కడైనా దొరుకుతుందేమో అని అతను ఆ చోటంతా వెతికాడు. కానీ ఎక్కడా తాళం చెవి కనిపించలేక ధీరసింహుడు నిరాశ చెంది మరలిపోతూ ఉండగా అతని కాలు నేల మీద ఉన్న ఒక మేట మీద పడింది.
కాలు మేట మీద పడటంతోనే ఇనుప పెట్టె గభీమని తెరుచుకుంది. అప్పుడు ధీరసింహుడు ఆ ఇనుప పెట్టెలో ఏమున్నదో అని చూశాడు. దాంట్లో ఒక రాగి రేకు తప్ప మరేమీ లేదు. ఆ రాగి రేకుపై ఇలా వ్రాసి ఉంది: ఇదంతా మాయ. ఎవడైతే ఈ తోట మధ్యని ఉన్న బంగారు చెట్టును పెళ్లగిస్తాడో అతను ఈ మాయను తెలుసుకోగలుగుతాడు. ఇది చూడగానే ధీరసింహుడు ఉత్సాహంతో తోటలోకి వెళ్ళాడు. రాగిరేకుపైన వ్రాసి ఉన్న విధంగా బంగారు చెట్టు ఆ తోట మధ్యలో కనిపించింది. కానీ అతను దాన్ని పెళ్లగించలేకపోయాడు. మళ్ళీ నిరాశ చెంది వెనుకకు తిరిగి పోబోతూ ఉండగా ఆ చెట్టు పక్కనే అటువంటిదే ఒక చిన్న బంగారు చెట్టు అతనికి కనిపించింది. బహుశా రాగిరేకుపైన వ్రాసి ఉన్నది ఈ చిన్న చెట్టు గురించేనేమో అనుకుని ధీరసింహుడు చిన్న చెట్టును పెళ్లగించాడు. చిన్న చెట్టు పెళ్లగించటంతో పెళపెళ ధ్వని చేసుకుంటూ పెద్ద చెట్టు దానంతట అదే పడిపోయింది. ఆ పెద్ద ధ్వనికి ధీరసింహుడు స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూడగా అక్కడ తోట లేదు, మేడ లేదు. పటాలలో వేలాడుతున్న నాగకన్యలు మళ్ళీ బిలబిలమంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టారు. అప్పుడు ధీరసింహుడు, మీరెవరు? ఈ మాయ అంతా ఏమిటి అని వారిని ప్రశ్నించాడు. అందుకు వారు, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణ రాజకుమార్తెలం. మాకు యుక్త వయస్సు రాగానే పెళ్లి చేయమని మేము మా తండ్రి గారిని కోరగా ఆయన మా పైన కోపగించి మమ్మల్నందరినీ ఈ భవనంలో బంధించాడు. అయితే మా గతి ఇంతేనా అని అడిగే వరకు మమ్మల్ని ఎవడైతే ఈ మాయ నుంచి విడిపించగలడో వాడే మీకు తగిన వరుడు. అటువంటి సమర్థుడు లభించే వరకు కనిపెట్టుకుని ఉండి వివాహం ఆడవచ్చు అంటూ సలహా ఇచ్చాడు. ఈ మాయను తెలుసుకోగలిగిన పురుషుడివి నీ ఒక్కడివే ఈనాటికి కనబడ్డావు కనుక మమ్మల్ని పెళ్లాడవలసిందే అని కోరారు. వారి కోరిక విని ధీరసింహుడు, ఓ నాగకన్యల్లారా, మీ కథ తెలిసి సంతోషించాను. కానైతే నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన రాజకార్యంలో మునిగి ఉన్నాను. అందుచేత పెళ్లి సంగతి తరచడానికే వ్యవధి లేదు. కాబట్టి మీరు మరెవరినైనా చూసుకుని పెళ్ళాడండి అని చెప్పి తన దారిన బయలుదేరాడు. కానీ ఇంత నిష్కర్షగా చెప్పినప్పటికీ నాగకన్యలు అతనిని వదలలేదు. వారు కూడా ధీరసింహుని వెంట పోసాగారు. అలా ముందు ధీరసింహుడు, అతని వెనుక నాగకన్యలు కొంత దూరం పోయేసరికి ఒకసారి చూచాను కానీ మళ్ళీ ఒకసారి చూడాలని ఉంది అనే మాటలు వినిపించాయి. ఈ మాటలు వినిపించగానే నాగకన్యలు మాత్రం వెంటనే తిరిగి తమ భవనానికి మరలిపోయారు. కానీ ధీరసింహుడు ఏ దిక్కు నుంచి ఈ మాటలు వచ్చాయో ఆ దిక్కుకు పోయి చూసేసరికి దీనావస్థలో ఉన్న ఒక రాజకుమారుడు కనిపించాడు. ఎవరు నువ్వు అబ్బాయి? ఎందుకలా విచారిస్తున్నావు అని అతనిని అడిగాడు. ఆ రాజకుమారుడు, ఈ మాయామందిరంలో ప్రవేశించిన వాళ్ళలోనే నేను ఒకణ్ణి. అక్కడ ఉండే నాగకన్యలలో ఒక ఆమెను ప్రేమించాను. కానీ ఆ భవనంలో బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అందులో ప్రవేశించడానికి దారి తెన్ను తెలియలేదు. నా కోరిక తీరని కోరికగా నిలిచిపోయింది అని తన కథ వినిపించాడు. అప్పుడు ధీరసింహుడు ఆ రాజకుమారిని వెంట పెట్టుకుని నాగకన్యలు ఉండే భవనంలోకి వెళ్ళాడు. తన ప్రజ్ఞ వల్ల ఆ రాజకుమారుడు ప్రేమించిన నాగకన్యతో పెళ్లి ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకున్నాడు. తరువాత అతను సులోచన వద్దకు పోయి మాయామందిరాన్ని గురించిన చిత్రాలన్నీ చెప్పే వరకు, అవును, నా ప్రశ్నకు ఇదే జవాబు, ఇప్పుడు ఆ మాటలు వినిపించడం లేదు కూడా అని ఆమె ఒప్పుకుని, సరే, 2వ ప్రశ్న చెబుతాను, రేపు రావలసింది అని చెప్పి అతన్ని సాగనంపింది. మర్నాడు ధీరసింహుడు వెళ్ళగానే అతనిని కూర్చోబెట్టి సులోచన తన 2వ ప్రశ్న చెప్పనారంభించింది. ఇక్కడికి పడమట దిక్కున 10 యోజనాల దూరంలో ఒక నది ప్రవహిస్తున్నది. అది ఎల్లప్పుడూ రక్తం వలె ఎర్రగా ఉంటుంది. అది ఎక్కడ పుట్టిందో, ఎర్రగా ఎందుకు ఉంటుందో ఆ వివరాలన్నీ కావాలి అని అనే వరకు ధీరసింహుడు మళ్ళీ గడువు తీసుకుని ఉత్సాహంగా బయలుదేరాడు. అతను చాలా దూరం నడిచి వెళ్ళగా రక్తనది కనిపించింది. ఆ నదిని చూచి అతనికి ఆశ్చర్యం వేసింది. నది గట్టునే ఎంతో దూరం నడవగా ఒక భయంకరమైన అరణ్యం తగిలింది. అనేక భయోత్పాతాలు గడిచి ధీరసింహుడు ఎలా అయితేనే అరణ్యం చివరికి చేరుకున్నాడు. అక్కడ ఒక పర్వతంపై నుంచి రక్తనది ప్రవహించడం గమనించి మెల్లగా ఆ కొండెక్కాడు.
ఒక విచిత్రమైన దృశ్యం కంటపడింది. ఒక పెద్ద కొలను, ఆ కొలను మధ్యన ఒక చెట్టు, ఆ చెట్టు కొమ్మలకి ఒక 100 స్త్రీ శిరస్సులు వేలాడుతున్నాయి. అతను అమితాశ్చర్యంతో అక్కడనే కూర్చుని అటు చూస్తూ ఉండగా ఆ శిరస్సులు ధీరసింహుని చూసి పకపక నవ్వసాగాయి. ఇంతలో చీకటి పడింది. కానీ వెంటనే మాయ వెలుతురు ఆ ప్రదేశమంతటా నిండి పట్టపగలు వలె ఉంది. చెట్టు కొమ్మల నుండి వేలాడుతున్న శిరస్సులన్నీ ఒక్కొక్కటిగా కొలనులోకి జారినాయి. చిటికి సేపటిలో ఆ శిరస్సులన్నీ ఉన్నాయో సరిగ్గా అంతమంది స్త్రీలు కొలను గట్టుమీదికి వచ్చారు. అంతమందిలోనూ ఒక ఆమె మాత్రం చుక్కలలో చంద్రునికి మళ్ళే ఆ అపురూప సౌందర్యంతో ప్రకాశిస్తుంది. కొంచెం సేపట్లో కొలువు తీర్చి కూర్చుని ఉన్న ఆ స్త్రీలకు పరిచారికలు పంచపక్ష పరమాణాలు పట్టుకు వచ్చి వడ్డించారు. ఆ స్త్రీలు ధీరసింహుణ్ణి తమ బంతికి పిలువగా అతను వెళ్ళాడు. అందరూ కలిసి ముచ్చటలు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేశారు. తర్వాత వారు ధీరసింహుని చుట్టూ మూగి తెల్లవారిందాకా నృత్య గీతాదులతో అతన్ని పరవశుని చేశారు. తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్ళీ శిరస్సులుగా మారి ఎప్పటి వలె చెట్టు కొమ్మలను వేళ్లాడసాగారు. ఇంతగా తనని ఆదరించిన ఆ కన్యలు చెప్పకపోతారా అనే నమ్మకంతో ఈ రక్తనదేమిటి, శిరస్సులు ఏమిటి అని అతను వారిని ప్రశ్నించాడు. కానీ వారు ఎన్నిసార్లు అడిగినా ఇదంతా మాయ అని మాత్రం చెప్పి ఊరుకునేవారు. చీకటి పడగానే ఆ శిరస్సులు కన్యలుగా మారటం, ధీరసింహునికి విందు చేసి అతన్ని నృత్య గీతాదులతో తన్మయుణ్ణిగా చేయటం, తెల్లవారేసరికి కన్యలు మళ్ళీ శిరస్సులుగా మారిపోయి చెట్టు కొమ్మలను వేళ్లాడటం ఇలానే ప్రతిరోజు జరుగుతూ ఉంది. కానీ ధీరసింహుడు ఎంత ప్రాధేయపడినా వారు రహస్యం మాత్రం వెల్లడి చేయలేదు. దీక్షాపరుడైన ధీరసింహుడు ఈ రహస్యం ఎలా తెలుసుకోగలనా అని తీవ్రంగా ఆలోచించుకుంటూ రాత్రి పగలు అనేక కొండలు దాటి పోతూ ఉండగా ఒక కొండ గుహలో తపస్సులో ఉన్న ఋషీశ్వరుడు కనిపించాడు. తను వచ్చిన పని ఈ మహానుభావుని వల్ల నెరవేరుతుంది అని ధీరసింహునికి మనస్సులో తట్టింది. 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు అతను అలానే కదలకు కూర్చుండే వరకు 4వ రోజున ఋషి కళ్ళు తెరిచి ధీరసింహుని పలకరించాడు. ధీరసింహుడు తన వృత్తాంతం అంతా చెప్పేసరికి ఋషి అతనితో, ఓయి ధీరసింహ, నీకు కనబడిన స్త్రీలలో అందరికంటే అందమైన కన్య కమలాకరుడు అనే ఒక ఇంద్రజాలికుని కూతురు. యుక్త వయస్సులో ఆమె తనకు పెళ్లి కావాలని కోరింది. కానీ తండ్రికి ఇష్టం లేక ఆమెపైన కోపించి ఈ మాయనంతటిని సృష్టించి చెలికెత్తలతో సహా కూతుర్ని బంధించి వేశాడు. ఈ మాయను ఎవరైనా భేదించి కమలాకరుణ్ణి చంపగలిగితే వాళ్లకు ముక్తి ఉంది, లేకపోతే వారి గతి అంతే అని చెప్పాడు. ఇది విని ధీరసింహుడు, మునీశ్వర, తమ దయ ఉంటే నేను ఇంద్రజాలికుణ్ణి చంపివేసి ఆ స్త్రీలకు ముక్తి మార్గం చూపిస్తాను అనే వరకు ఋషి, అబ్బాయి, ఇందుకు నీవు తగినవాడవని నాకు ముందే తెలుసు. నేను చెప్పబోయే మంత్రాన్ని జపించినంతకాలము నీ మీద ఏ మాయలు పనిచేయవు. నీకు విజయం చేకూరుతుంది, వెళ్ళు అంటూ ఒక రహస్య మంత్రం ఉపదేశించాడు. మునీశ్వరునికి భక్తితో నమస్కరించి ధీరసింహుడు రక్తనది ప్రవహించే పర్వతం వైపు పోసాగాడు. కమలాకరుడు సృష్టించిన ఆ పర్వతము మాయాపర్వతమే. దానిమీద చెట్లు 360 రోజులు పచ్చగానే ఉంటాయి. పూల చెట్లు ఏటికి ఏడాది పూస్తూనే ఉంటాయి. ధీరసింహుడు కొండ మీదికి పోయేసరికల్లా మాయా పులులు, మాయా సింహాలు గోండ్రు పెడుతూ వచ్చి అతని పైన పడి మింగపోయాయి. ఆ మాయాపర్వతం మీద నించున్న ధీరసింహుని కాళ్ళు సూదంటి రాయి వలె అంటుకుపోయి నేల నుంచి ఊడి రాలేదు. అప్పుడు ధీరసింహుడు గురువును తలుచుకొని ఒక్కసారి మంత్రం జపించే వరకు ఎక్కడి జంతువులు అక్కడనే అదృశ్యమైపోయాయి. అతని కాళ్ళు నేల మీద నుంచి ఊడి వచ్చి మామూలుగా నడవగలిగాడు. కమలాకరుడు తన మాయాకోటలో కూర్చుని పుస్తకం తెరిచి చూచేటప్పటికీ తను సృష్టించిన మాయను భేదించడానికి ధీరసింహుడు వస్తున్నాడని తెలిసింది. వెంటనే అతను సరిగ్గా తన కుమార్తెను పోలిన ఒక మాయా స్త్రీని సృష్టించి
చెలికత్తెలతో సహా ధీరసింహుని వద్దకి పంపించాడు. అక్కడ వాళ్ళు అనేక విధాలు నాట్యం చేసే వరకు అతను ఇదేమిటి, ఇప్పుడే కదా చెట్టు మీద కనిపించిన ఈ కన్యలందరూ అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు. ఆ మాయాకన్యలు వారి నాట్యంతో ధీరసింహుణ్ణి ఆకర్షించి అతను సంతోషంగా ఉన్న సమయం చూచి అతని చేత రకరకాల పానీయాలు తాగించి అతను మత్తులో ఉండగా బంధించి కమలాకరుని వద్దకి తీసుకుపోయారు. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎలా అయితే బాధలు పెట్టాడో ధీరసింహునికి కమలాకరుడు అనేక కష్టాలను కలిగించేశాడు. జ్వాలలు ఎగసి వచ్చే మంటలలో పడవేయించాడు. ఎత్తైన పర్వతం మీద నుంచి కిందికి దొర్లించాడు. ధీరసింహుడు గురువును తలుచుకుని మంత్రం జపించటం వల్ల మంటలలో పడవేసిన ఒళ్ళు కాలలేదు. కొండ మీద నుంచి దొర్లించిన కొంచెం కూడా దెబ్బ తగలలేదు. చేసేదేమీ లేక కమలాకరుడు అతన్ని బందిఖానాలో పెట్టి ఉంచాడు. బుద్ధిశాలి అయిన ధీరసింహుడు సుధాకరుడు అనే కాపలావాణ్ణి పరిచయం చేసుకుని, ఓయే అబ్బాయి, నన్ను చెరవిడిపించావంటే కమలాకరుణ్ణి సంహరించి నిన్ను అతని రాజ్యానికి పట్టం కడతాను అనే వరకు ధీరసింహుని ప్రజ్ఞ ఇదివరకే తెలుసుకుని ఉన్న సుధాకరుడు అతనిని ఖైదు నుంచి తప్పించి వేశాడు. తెల్లవారేసరికి ధీరసింహుడు జైలులో నుంచి తప్పిపోయిన వార్త ఊరంతా వ్యాపించింది. కమలాకరుని చెవిన పడింది. వెంటనే ఆయన పుస్తకం తెరిచి చూచి ముందు జరగబోయేదంతా తెలుసుకొని ధీరసింహుణ్ణి పట్టి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఆ సంగతి తెలిసి సుధాకరుడు తక్షణమే పోయి ధీరసింహుని శరణుజొచ్చాడు. ధీరసింహుడు అతనితో నీకు వచ్చిన భయం లేదు అని ధైర్యం చెప్పి కమలాకరుని నివాసానికి గురించిన రహస్యాలు అడిగే వరకు అతను ఇలా చెప్పాడు. కమలాకరుడు నాస్తికుడు, క్రూరుడు, అసాధ్యుడు. అతను ఉండడానికి ఈ మాయాకోట మాత్రమే కాక ఈశ్వరుణ్ణి జయించడానికి 30,000 అడుగుల ఎత్తున ఒక మాయా ఆకాశం నిర్మించి అందులో సూర్యచంద్రులని నవగ్రహాలని సృష్టించాడు. శత్రువు తనపైకి దాడి వచ్చినప్పుడు ఇంద్రజిత్తు మోస్తరుగా కోట వదిలి మాయా ఆకాశంలోకి పోయి దాక్కుంటాడు. కనుక అతన్ని జయించటం ఎవరికి సాధ్యం కావటం లేదు అని చెప్పాడు. ఇది విని ధీరసింహుడు, సుధాకర, దైవాన్ని నమ్మిన వాళ్లకు అసాధ్యమనేది లేదు కాబట్టి అతని కోటకి దారి చూపించు, తరువాత సంగతి నేను చెప్తానంటూ సుధాకరుణ్ణి వెంట పెట్టుకుని అతను బయలుదేరాడు. దోవలో చిత్రమైన చెట్లు ఎన్నో కనిపించినాయి. వాటిని గురించి ధీరసింహుడు అడిగే వరకు ఇవి నిజమైన చెట్లు కావు, కమలాకరుని మాయ వల్ల మనుషులే ఇలా మారిపోయారు అని సుధాకరుడు చెప్పాడు. గురువును తలుచుకొని ధీరసింహుడు ఒక్కసారి మంత్రజలాన్ని ఆ చెట్లపైన చల్లే వరకు చెట్లన్నీ మనుషులుగా మారిపోయి ధీరసింహుని వెంట బయలుదేరారు. ధీరసింహుడు తన మీదకి వస్తున్నాడని తెలుసుకుని కమలాకరుడు యుద్ధం చేయటానికి సిద్ధపడి అప్పటికప్పుడే కొత్త కొత్త మాయలు ప్రారంభించాడు. అతని మాయలకు భూమి కంపించసాగింది. కటిక చీకటి అలుముకోసాగింది. అందుచేత ధీరసింహుని వెంటనున్న వారి పరివారమంతా భయపడి కేకలు పెట్టారు. ధీరసింహుడు గురువును తలుచుకొని మంత్రం జపించే వరకు చీకటి విచ్చిపోయి మళ్ళీ వెలుగు వచ్చేసింది. భూమి కంపించటం మానివేసింది. కోపం కొద్దీ కమలాకరుడు ఆగ్నేయాస్త్రం వేసి ఎగసి వచ్చే మంటలను పంపించాడు. ధీరసింహుడు వారుణాస్త్రం ప్రయోగించి వర్షం కురిపించి ఆ మంటలను ఒక్క క్షణంలో చల్లార్చాడు. అప్పుడు కమలాకరుడు ఒక పెద్ద మాయాపర్వతాన్ని ధీరసింహుని మీదికి వదిలాడు. అది తనను తాకకముందే ధీరసింహుడు తీవ్రంగా జపం చేసే వరకు మంత్రమహిమ వల్ల ఆ పర్వతం వెంటనే తిరిగిపోయి కమలాకరునినే హతమార్చింది. కమలాకరుడు మాత్రం కాస్తంతలో చావు తప్పి బతికాడు. చివరికి కసి కొద్దీ కమలాకరుడు మాయాసర్పాలని వదిలిపెట్టాడు. ధీరసింహుడు గురువులను తలుచుకొని గాఢమైన గరుడాస్త్రం ప్రయోగించే వరకు ఆ మాయాసర్పాలన్నీ తిరిగి కమలాకరుని సైన్యాన్నే కాటువేయించొచ్చినాయి. ఇక ధైర్యం చాలక కమలాకరుడు తన మంత్రశక్తి వల్ల అదృశ్యమైపోయాడు. ఇది చూచి మిగిలి ఉన్న సైన్యమంతా ధీరసింహుని పక్షం చేరిపోయింది. కమలాకరుడు తన మాయా ఆకాశంలో దాగి ఉండటాన్ని గ్రహించి ధీరసింహుడు దీక్షతో జపం చేసే వరకు ఆ ప్రభావం వల్ల మాయా ఆకాశం పెళపెళమంటూ విరిగి ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. కమలాకరుడు కొద్ది గొప్ప మిగిలిన అతని సైన్యం దాని కింద పడి చచ్చారు.
ధీరసింహుడు అనుచరులతో పాటు ఆనందంగా కోటలో ప్రవేశించే వరకు అక్కడ ఎన్నో దివ్యమైన బంగారపు మేడలు, అందమైన పూల తోటలు కనపడినాయి. పోతే అక్కడ ఉండే బజారులో దొరకని వస్తువంటూ లేదు. అదేం విచిత్రమో కానీ ఆ వస్తువులు అమ్మడానికి మనుషులెవరూ కనిపించటం లేదు. ధీరసింహుని అనుచరులను ఆకలి దహించుకుపోవటం చేత కంటికి నిండుగా కనపడిన మిఠాయిలు దుకాణం మీదికి వారు ఎగబడ్డారు. కానీ కొంచెం సేపటికే వాళ్ళందరూ గిరగిరా ఒళ్ళు తిరిగి కింద పడిపోయారు. వీరి స్థితి చూచి ధీరసింహుడు, ఓహో, ఈ మిఠాయిలు తిన్నందువలనే వీరు పడిపోయి ఉండాలి. ఇది బహుశా మాయా మిఠాయిలు కాబోలు అని తలచి దగ్గరనే ఉన్న ఒక కలంలో నుంచి నీళ్లు తెప్పించి మంత్రించి ఆ మంత్రజలం వారిపైన చల్లే వరకు అందరూ తెలివి వచ్చింది. కల కాసి లేచినట్టుగా అందరూ గభీమని లేచి కూర్చున్నారు. ధీరసింహుడు మంత్రజలం చల్లిన తరువాత ఆ ప్రదేశమంతా పవిత్రమై కమలాకరుని మాయలు మచ్చుకైనా లేకుండా పోయాయి. ధీరసింహుడు వాగ్దానం ప్రకారం సుధాకరునికి పట్టం కట్టాడు. తరువాత పర్వతం సమీపాన కొలను వద్దకు వెళ్ళి ఆ కన్యల శిరస్సులు వేలాడుతున్న చెట్టు చేరుకున్నాడు. అక్కడ కూర్చుని కొంతసేపు మంత్రం జపించే వరకు సరోవరము లేదు, వృక్షము లేదు. కన్యలు మాత్రం ధీరసింహుని ముందుకు నిల్చుని ఉన్నారు. అతను కమలాకరుని కూతురితో, అమ్మాయి, నీ తండ్రి చాలా దుర్మార్గుడు. నిన్నే కాకుండా నిరపరాధులైన ఎంతోమందిని అకారణంగా హింసించాడు. కనుక అతన్ని చంపవలసి వచ్చింది. నీ కష్టాలు గట్టెక్కినాయి. నీ ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకుని సుఖంగా ఉండు అని చెప్పి వారినందరినీ కోటకు చేర్చాడు. ఇంద్రజాలీకుని కూతురు సుధాకరుణ్ణే వరించి పెళ్ళాడి సుఖంగా ఉంది. అప్పటినుంచి ఆ నదిలోని నీరు నీటికి మళ్ళీ స్వచ్ఛంగా ఉంటూ వచ్చింది. ధీరసింహుడు తనకు మంత్రం ఉపదేశించిన గురువు వద్దకు వెళ్ళి సెలవు తీసుకుని సులోచన ఉండే నగరానికి బయలుదేరాడు. అతను వచ్చినట్లు తెలియగానే సులోచన 2 కుర్చీలు వేయించి ధీరసింహుణ్ణి ఎంతో గౌరవించింది. అతను సావకాశంగా తను చూచి వచ్చిన వృత్తాంతమంతా చెప్పగా ఆమె సంతోషించి, అవును, ఇప్పుడు ఆ నదిలో నీరు ఎర్రగా కాకుండా నిర్మలంగా ఉన్నట్టు తెలిసింది కూడాను. నీవు చెప్పినవన్నీ యథార్థాలే అని ఒప్పుకొని రేపటి రోజున 3వ ప్రశ్న చెబుతాను అని చెప్పి ధీరసింహుని సాగనంపింది. రాజకుమారి చెప్పిన ప్రకారమే ధీరసింహుడు వెళ్ళి, నీ 3వ ప్రశ్న ఏమిటి అని అడిగాడు. అందుకు సులోచన, ఇక్కడికి దక్షిణ దిక్కున 100 యోజనాల దూరంలో ఒక శ్మశానంలో నుంచి రాత్రిపూట, అయ్యో, ఉపయోగమైన పని ఏది చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అని కేక వినిపిస్తుంది. ఆ కేక ఎందుకు వినిపిస్తుందో, దాని అంతరార్థం ఏమిటో వివరాలు చెప్పాలి అంది. సరేనని చెప్పి ధీరసింహుడు సులోచన వద్ద గడువు తీసుకుని దక్షిణ దిశగా బయలుదేరాడు. ఒక కాలిబాటన బయలుదేరి అతను చాలా దూరం నడిచి అలసిపోయాడు. కాసేపు విశ్రమిద్దామని ఒకచోట కూర్చోబోయేటంతలో సమీపంలోనే ఒక నగరం కనిపించింది. లేని బలం తెచ్చిపెట్టుకుని ధీరసింహుడు మెల్లగా ఆ నగరం చేరుకున్నాడు. నగరంలో అడుగు పెట్టడంతోటే 2 సిపాయిలు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. వాళ్ళు చూడగా మన వంటి మనుష్యులు కారు, రాక్షసులు కూడా కారు, దేవలోకానికి చెందిన ఒక జాతి వాళ్ళలాగా కనపడ్డారు. ఓయి భటుల్లారా, నేనేం తప్పు చేశానని నన్ను పట్టుకుంటారు? నా పని మీద నేను వెళుతూ ఈ నగరం మధ్య నుంచి పోవలసి వచ్చింది కనుక నన్ను పోనీయండి అంటూ ధీరసింహుడు ప్రాధేయపడ్డాడు. కానీ అతని మాటలను వాళ్ళు చెవిని పెట్టకుండా సరాసరి తమ ప్రభువు వద్దకి తీసుకుపోయారు. దర్బారులో రాజు సింహాసనమునందు కూర్చుని ఉన్నాడు. రాజు ఏదో బాధపడుతున్నట్టు ధీరసింహుడు గమనించాడు. భటులను చూడగానే రాజు, ఈయన ఎవడోయ్, ఎందుకు వచ్చాడోయ్ అంటూ విసుగుతో ప్రశ్నించాడు. అందుకు భటులు, మహాప్రభు, ఇతను మన నగరంలో అడుగుపెట్టిన పరాయి దేశస్థుడండి. మన దేశాచారం ప్రకారం ఉరి తీయడానికని తీసుకువచ్చామండి అని అనే వరకు మహారాజు మాట్లాడకుండా తలవంచుకున్నాడు. ఇంతలో ధీరసింహుడు సంగతి సందర్భాలన్నీ 1 నిమిషంలోనే గ్రహించి, మహారాజా, తమరేదో భరింపరాని బాధ అనుభవిస్తున్నట్టు కనబడుతున్నది. ఏలిక సెలవైతే 1 వారం రోజులలో ఈ బాధ నేను నివారణ చేయగలను. అయితే ఈ వారం రోజులు నేను తమ వెంబడే ఉండి
కొన్ని లక్షణాలను కనిపెట్టవలసి ఉంది. ఇందుకు అనుమతించిన పక్షమందు ఇప్పుడే చికిత్స ప్రారంభిస్తారు అన్నాడు. రాజు బ్రహ్మానందభరితుడై వెంటనే అంగీకరించాడు. యుక్తిపరుడైన ధీరసింహుడు 2 రోజుల పాటు రాజు సమక్షమందే ఉండి ఆయన అలవాటులన్నీ గమనించాడు. కానీ రోగానికి కారణమేమిటో అంతుపట్టడం లేదు. 3వ రోజున అతనికి మెరుపు వలె ఒక ఆలోచన తట్టింది. ఆ రోజున అందరితో పాటు రాజు భోజనం చేస్తూ ఉండగా మధ్యలో ధీరసింహుడు, పిడికిలి విప్పండి మహారాజా అన్నాడు. అలా విప్పగా తన చేతిలో మెతుకులకు బదులు గులకరాళ్ళు ఉండటం చూచి రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ధీరసింహుడు, మహారాజా, ఇప్పుడు తెలుసుకున్నారా ఇన్నాళ్ల నుంచి మీరు అనుభవిస్తున్న బాధకు కారణం? బంతిన కూర్చున్నప్పుడు వడ్డనలో పక్షపాత బుద్ధి పనికిరాదు. అది మహాపాపం. కావాలి అనుకుంటే మీరు ఏకాంతంగా కూర్చుని మీ ఇష్టం వచ్చిన పదార్థాలు ఆరగించవచ్చు. కానీ నలుగురిలో మీరు మాత్రం మంచి పదార్థాలు తిని తక్కిన వారికి చౌక రకం వస్తువులు వడ్డించటంతో ఆ పాపం మీకు చుట్టుకొని మీరు ఆరగించే దివ్య పదార్థాలన్నీ ఈ విధమైన రాళ్లుగా మారిపోయి మిమ్మల్ని బాధిస్తున్నాయి. దృష్టాంతం చూడాలనంటే బంతిలో పక్షపాతం లేకుండా సర్వసమానంగా వడ్డించినా సరే, లేదా మీరు ఒక్కరూ వేరే కూర్చుని భోజనం చేసినా సరే, మీకు ఈ పాపం అంటదు, ఈ బాధ ఉండదు అని అనే వరకు రాజు అలానే చేసి చూశాడు. ఇందువల్ల ధీరసింహుడు చెప్పినట్టుగానే రాజు బాధ నయమైపోయింది. ఇహపర సాధకమైన ఈ సలహాకు రాజు చాలా సంతోషించి ధీరసింహుణ్ణి తన ఆస్థానంలో ఉండిపోవలసిందిగా బతిమిలాడాడు. కానీ అతను ఒప్పుకోలేదు. పోనీ మీకు కావలసిన వరం కోరుకోమని నన్ను సంతోషపెట్టండి అంటూ రాజు అతనిని భక్తిపూర్వకంగా అడిగే వరకు, ప్రభు, మీ రాజ్యంలో అడుగుపెట్టిన పరదేశస్థులను నిష్కారణంగా ఉరితీయిస్తూ ఉంటారే, ఇది ఎంతటి దుష్ట శాసనం, ఎంత అవివేకం, ఎంత అనాగరికం. ఇప్పుడైనా కన్ను తెరిచి ఈ దుర్నిర్ణయం నిలిపివేస్తే అదే 10,000. ఇంతకు మించి నా కోసమైనా నేను కోరతగినది ఏమీ లేదు అని మనసు విడిచి చెప్పే వరకు రాజు తన తప్పిదానికి సిగ్గుపడి అర్థం లేని ఈ క్రూర శాసనాన్ని వెంటనే రద్దు చేయించాడు. రాజులో కలిగిన ఈ మంచి మార్పులకు సంతోషించి ధీరసింహుడు తన దారిన తను బయలుదేరాడు. అతను పాపం రోజల్లా మిటమిటలాడే మండుటెండలో ప్రయాణం చేసి నీరు నిప్పు పుట్టని ఒక గడ్డు ఎడారి పట్టి పోజొచ్చాడు. ఆ మహా ఎడారిలో హఠాత్తుగా భయంకరమైన ఇసుక తుఫాను చెలరేగింది. ఆ తుఫానులో మిక్కుటమైన గాలికి ఎంతో దూరం కొట్టుకుపోయి అతను దక్షిణ దిక్కున ఒక చెట్టు కిందికి విసిరబడ్డాడు. అతను హమ్మయ్య అని కాలు చెయ్యి సర్దుకునేటంతలోనే ఆ సమీపం నుంచే, అయ్యో, ఉపయోగకరమైన పని ఏది చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపించింది. విశ్రాంతి మాట తరువాత చూసుకోవచ్చు అనుకుని ధీరసింహుడు, ఓహో, ఈ కేక నేను తెలుసుకోవలసిన కేక ఎలా ఉందే అని, చేరవలసిన ప్రదేశం ఇదే అయి ఉండాలి అని నిశ్చయించి తక్షణమే ఆ కేక వినబడిన దిక్కుకి కాలు సాగించాడు. పోగా పోగా ఒక పెద్ద శ్మశానం, అందులో అనేకమైన గోరీలు కనబడ్డాయి. అందులోని ఒక గోరీ నుంచి ఆ కేక వినవచ్చిందని ధీరసింహుడు తన బుద్ధిబలం వల్ల తెలుసుకోగలిగాడు. తన ఉద్దేశం నిజమవునో కాదో నిర్ధారణ చేసుకోవటానికి ఒక గోరీ వెనుక చిత్రం చూస్తూ అలాగే నిలబడ్డాడు. ఇంతలో టంగ్ టంగ్ అని 12 గంటలు కొట్టే వరకు గోరీల మీద ఉన్న మూతలు తెరుచుకొని మృతగాత్మలందరూ యువతలకు వచ్చి నిల్చున్నారు. వారందరూ మంచి విలువైన వస్త్రాలు ధరించి ఉన్నారు. వారి వద్ద గుమగుమ పరిమళములు కొడుతున్నాయి. వేషం చూడగా వారు శ్రీమంతులని చెప్పకనే తెలిసిపోతుంది. తరువాత వారందరూ బంతులు తీర్చి కూర్చున్నారు. అయితే ఇంతమందిలోనూ ఒక్కడు మాత్రం మురికిగా ఉన్న చింపి పాత గుడ్డలు కట్టుకుని గర్భదరిద్రునిలాగా కనబడుతున్నాడు. ఇతన్ని చూచి ధీరసింహునికి జాలి వేసింది. మృతగాత్మలందరూ తీర్చి కూర్చోగానే పంచభక్ష పరమాణాలతో నిండిన బంగారు పళ్ళాలు వాటంతట అవే ఒక్కొక్కళ్లకు ఎదుట ప్రత్యక్షమయ్యాయి. వారందరూ ఒక్కొక్క పళ్ళెం సరిపడేటట్టు ఉండగా పైన ఒక పళ్ళెం మిగిలి ఉంది.
ఆ పళ్ళెం వైపు చేయి చూపుతూ ఆ మృతగాత్మలోని ఒక వృద్ధుడు, ఓయి ధీరసింహుడా, ఈ పళ్ళెం నీకోసమే ఏర్పాటయింది, కూర్చుని భోంచేయి అన్నాడు. సరేనంటూ ధీరసింహుడు పళ్ళెం ముందు కూర్చుని ఒక్కసారి కలిగి చూశాడు. అందరి ముందు పళ్ళాలలో పంచభక్ష పరమాన్నములున్నాయి, కానీ ఆ దరిద్రుని ముందున్న పళ్ళెల్లో మటుకు రాళ్ళున్నాయి. అందరి లోటాలలోనూ రుచికరమైన తెల్లటి పాలుండగా వాని లోటాలో మాత్రం కంపు కొడుతూ ఉన్న మురికి నీళ్లున్నాయి. అందరూ లొట్టలు వేసుకుంటూ హాయిగా భోజనాలు చేస్తూ ఉండగా వాడు మాత్రం దేవుడా అంటూ కళ్ళు నులుపుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ధీరసింహుడు పక్కనున్న వానితో, ఏమయ్యా, ఇదేమి న్యాయం? మన తోడివానికి బంతిలో ఫలపక్షం చేయటం ధర్మమేనా అని అడిగేసరికి, అయ్యా, అది దేవుని ఆజ్ఞ, దానిని తిప్పటానికి ఎవరి వల్ల కాదు అని చెప్పాడు. ఈ కీలకమేదో తెలుసుకోవాలనే పట్టుదలతో అందరూ భోజనాలయ్యి చేతులు కడుగుకునే సమయంలో ధీరసింహుడు గబగబా ఆ దరిద్రుని వద్దకు వెళ్ళి, ఏమోయ్ నేస్తం, నీవు ఎవరువు, నీ దుస్థితికి కారణం ఏమిటి అని అడిగే వరకు అతను, అయ్యో, ఉపయోగకరమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అంటూ ఒక పెద్ద కేక పెట్టి ఇలా చెప్పసాగాడు. అయ్యా, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న విదిషా నగరంలో నేను ఒక గొప్ప వ్యాపారస్తుణ్ణి. నేను బోలెడంత ధనం ఆర్జించి కోట్లకు పడగలెత్తాను, కానీ ఎప్పుడు పిల్లికైనా బిచ్చం వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు మీరు చూచిన వాళ్ళందరూ నా నౌకర్లు. వాళ్ళు కష్టం తీసుకుని జీతాలు ఇవ్వకుండా ఏడిపించి వాళ్లను నానా తిప్పలు పెట్టాను. వాళ్ళు కొద్ది ఆదాయంలోనే దాన ధర్మాలు చేసుకుని పరమార్థ చింతతో జీవనం గడపడం చేత ఈ లోకంలో వాళ్ళు సౌఖ్యం అనుభవిస్తూ ఉన్నారు. నా పాపఫలం కొద్దీ నా నౌకర్లు ఎదుటనే నేను నికృష్ట జీవనం గడపవలసి వచ్చింది. నా పాపం వల్లనే నా కుమారులు ముగ్గురు కోట్ల కొద్దీ ధనం ఉండి కూడా విదిషా నగరంలో బిచ్చమెత్తుకోవలసిన గతి పట్టింది. ఈ కథ వినగానే ధీరసింహుడు, మరైతే నీవు ఆర్జించిన ధనమంతా ఏమైంది? నీ దుస్థితి తప్పించడానికి గత్యంతరం లేదా అని ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకతను, నీవు నా పట్ల అభిమానం ఉంచి అడుగుతున్నావు కనుక నిజం చెబుతున్నాను. నా ధనమంతా ఇంటి పెరట్లో తూర్పు దిక్కున ద్వారానికి సరిగా 10 గజాల దూరంలో గొయ్యి తీసి పాతిపెట్టాను. ఈ రహస్యం నా కుమారులతో చెప్పకుండానే నేను చనిపోయాను. ఇప్పుడు ఏ పుణ్యాత్ముడైనా విదిషానగరం వెళ్ళి నేను ఆర్జించిన ఆ పాపపు ద్రవ్యాన్ని 4 భాగాలు చేసి అందులో 3 వంతులు ధర్మకార్యాలకు వినియోగించి తక్కినది నా కుమారులకు సమంగా పంచిపెట్టగలిగితే నాకు ఉత్తరగతులు కలిగి నేను నా నౌకర్లతో పాటు స్వర్గ సౌఖ్యాలు అనుభవించడానికి వీలవుతుందని చెప్పాడు. వెంటనే ధీరసింహుడు కష్టపడి విదిషా నగరానికి చేరుకుని ఆ వ్యాపారస్తుని ఇల్లు కనుక్కొని అతని కంటే మిక్కుటమైన దారిద్రావస్థలో ఉన్న అతని కుమారులను కలుసుకున్నాడు. నేను మీ నాయన వద్ద నుంచి వచ్చాను అని ధీరసింహుడు చెప్పగా, 20 ఏళ్ల కిందట చనిపోయిన మా నాయని ఏమిటి, నీకు కనబడ్డమేమిటి, విడ్డూరంగా ఉందే అంటూ వాళ్ళు పరిహాసంగా మాట్లాడారు. అప్పుడు ధీరసింహుడు వారి తండ్రి చెప్పిన సంగతులు ఆనవాళ్ళు చెప్పి వారిని పెరట్లోకి తీసుకుని వెళ్ళి వెతికి చూడగా ధనం కంటపడే వరకు వాళ్ళు అతని మాటలు నిజమేనని నమ్మారు. తరువాత ధీరసింహుడు వర్తకుడు చెప్పిన ప్రకారం 3 వంతులు ధనం దాన ధర్మాలకు వినియోగించి మిగిలింది వర్తకుని 3 కుమారులకు సమానంగా పంచిపెట్టాడు. ఆ క్షణం నుంచి ఆ కుమారులు 3 దరిద్రం పోయి హాయిగా జీవిస్తున్నారు. ధీరసింహుడు తిరిగి శ్మశానానికి పోయి చూచే వరకు వర్తకుడు ఇప్పుడు తక్కిన మృతకాత్మలందరితో పాటు సుఖంగా జీవనం గడుపుతున్నాడు. అతను ధీరసింహుడిని చూడగానే తనకు జరిగిన ఉపకారానికి ఎంతో సంతోషంగా తెలుపుతూ అతన్ని దీవించాడు. ధీరసింహుడు ఆ వర్తకుని వద్ద సెలవు తీసుకుని తిరిగి కౌశంబీ నగరం చేరుకున్నాడు. సులోచన అతన్ని గౌరవించి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధతో వింది. చివరకు, నీవు చెప్పింది నిజమే, ఈ శుక్రవారం నాడు ఆ కేక వినపట్టలేదు. నీ తెలివితేటలకు ధైర్య సాహసాలకు సంతోషించాను. రేపు వచ్చి 4వ ప్రశ్న తెలుసుకుందువు గాని అంటూ ధీరసింహుణ్ణి సాగనంపింది. మర్నాడు ధీరసింహుడు సులోచన వద్దకు వెళ్ళగా ఆమె ఉచిత మర్యాదలతో అతన్ని కూర్చోబెట్టి తన సమస్య చెప్పింది. నైరుతి దిక్కున ఒక మాయా స్నానాల గది ఉంది. దాని పుట్టుపూర్వోత్తరాలు నాకు చెప్పాలి అనే వరకు
యథాప్రకారం గడువు తీసుకుని ధీరసింహుడు నైరుతి దిక్కుగా బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళే వరకు అతనికి ఒక పట్టణం కనిపించింది. ఆ పట్టణం పొలిమేర దాటగానే ఒక బావి కనపడింది. ఆ బావి దగ్గర దుఃఖంతో ఉన్న ముసలి దంపతులు, వారి చుట్టూ మూగిన చాలామంది జనం కనపడ్డారు. ఈ చిత్రం ఏమిటా అని ధీరసింహుడు అక్కడి వాళ్లను అడిగేసరికి, అయ్యా, ఈ ముసలి వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు. వారం రోజుల క్రిందట పాపం అతనికి పిచ్చెత్తి గభీమని ఈ బావిలో దూకాడు. పోనీ దూకినవాడు చచ్చాడని అనుకుందామా అంటే ఇప్పటి వరకు వాని శవం పైకి తేలలేదు. అందుకని ముసలివాళ్ళు నిద్రాహారాలు లేక ఇలా పిలిపిస్తున్నారు అంటూ వారు చెప్పారు. ధీరసింహుడు ఒక్క నిమిషమైనా ఆలస్యం చేయక ఆ వృద్ధుడితో, మీరు దుఃఖించక ఇక్కడనే వేచి ఉండండి. ఒక్క చిటికెలో మీ అబ్బాయిని తీసుకువచ్చి మీ ఎదుట పెడతాను అని చెప్పి తానే బావిలోకి దూకాడు. అతను ఈ సాహసానికి అందరూ ఆశ్చర్యపోయారు. అతను ఆ బావిలోకి దూకి లోతు కంటా పోయే వరకు కాలికి నేల తగిలింది. ధీరసింహుడు ఆగి అటూ ఇటూ చూడగా ఒక రహస్య ద్వారం కనబడింది. ఆ ద్వారం గుండా పోయి అతను ఒక పూల తోట చేరుకున్నాడు. తోటలో ఒక దివ్య భవనం కనబడేసరికి అతను ధైర్యంతో ఆ భవనం ప్రవేశించాడు. భవనం మధ్యన ఒక పెద్ద హాలు ఉంది. హాల్ అంతా దేదీప్యమానమైన మణిదీపాలతో వెలిగిపోతుంది. అక్కడ చాలామంది దేవతా స్త్రీలు కూర్చుని ఉన్నారు. వారి మధ్య చుక్కలలో చంద్రుని వలె అపురూప సుందరమైన ఒక రాజకుమారి, ఆమె పక్కన చక్కటి రూపసి అయిన యువకుడు కూర్చొని ఉన్నారు. రాజకుమారి దేవతా స్త్రీయే, కానీ యువకుడు మాత్రం మానవ జాతికి చెందినవాడు. ఈ యువకుడు ముసలి దంపతుల కుమారుడే అయి ఉంటాడని ధీరసింహుడు వెంటనే గ్రహించి ఆ యువకుడిని పేరు పెట్టి పిలిచి, అబ్బాయి, నీ తల్లిదండ్రులు పాపం నీ కోసం ఒక్కపెట్టుగా శోకిస్తూ ఉంటే నీవిక్కడ విలాసాలతో ఇలా కాల గడపటం న్యాయమేనా అని అడిగే వరకు యువకునికి తన తల్లిదండ్రుల సంగతి జ్ఞాపకం వచ్చింది. సిగ్గుతో తల వంచుకున్నాడు. అప్పుడు ధీరసింహుడు జాలి పుట్టించే ఆ మాటలతో ఆ ముసలి తల్లిదండ్రుల స్థితిని వర్ణించి చెప్పే వరకు రాజకుమారి మనస్సు కరిగిపోయి యువకుడు తల్లిదండ్రులను చూచి రావటానికి అనుమతిచ్చింది. ధీరసింహుడు యువకుడిని వెంటబెట్టుకు వస్తూ, అబ్బాయి, అసలు నీవు ఈ బావిలో ఎందుకు దూకావు అని అడిగేసరికి అతను ఇలా చెప్పనారంభించాడు. ఒకనాడు నేను బావి దగ్గర నిలబడి ఉండగా బావిలో దేవతా స్త్రీలు కనిపించారు. అప్పటి నుంచి నాకు పిచ్చెత్తినట్టు అయింది. ఉండలేక ఒక రోజున అందులోకి దూకేశాను అని యువకుడు తన కథ చెప్పగానే ధీరసింహుడు అతన్ని బయటకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పాడు. బతికి వచ్చిన కొడుకును కళ్ళారా చూసుకున్న ఆ తల్లిదండ్రులు సంతోషానికి మేరలేకపోయింది. వాళ్ళు పుత్రభిక్ష పెట్టిన ధీరసింహుణ్ణి వేణోళ్లా పొగిడి దీవించారు. అక్కడి నుంచి ధీరసింహుడు మళ్ళీ తన తోవన తాను పోతూ ఉండగా ఒక పట్టణం తగిలింది. అక్కడ మాయా స్నానాల గదిని గురించి ఎవరిని అడిగినా మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. కానీ చివరికి ఒక వృద్ధుడు మాత్రం ధీరసింహుని చూసి, నాయనా, ఆ స్నానాల గది వద్దకు వెళ్ళినవాడెవ్వడూ తిరిగి రాలేదు. అందుకనే ఆ పట్టపురాజు గది లోపలకు ఎవ్వరూ పోకుండా కాపలా పెట్టాడు. వృధాగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు? నా మాట విని తిరిగిపో అన్నాడు. ధీరసింహుడు ఎంత మాత్రం చెలించక చెబితే కాని వీలు లేదన్నాడు. అందుచేత తప్పనిసరి ఆ వృద్ధుడు ఆ మాయా స్నానాల గది ఉండే పట్టణానికి దారి చెప్పాడు. వృద్ధుడు చెప్పిన తోవనే వెళ్ళి ధీరసింహుడు ఆ పట్టణం చేరుకున్నాడు. అప్పటి నుంచి ధీరసింహుడు రోజుకొక రకపు విచిత్రమైన బహుమానాలు తీసుకుని వెళ్ళి రాజుకు సమర్పిస్తూ ఉండేవాడు. రాజు చాలా సంతోషించేవాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజు ధీరసింహునితో, ఎప్పుడూ నీవే నాకు ఎన్నెన్నో బహుమతులు ఇస్తున్నావు, కానీ నన్ను ఎప్పుడూ ఏమీ కోరమేమిటి అనే వరకు నా కోరిక తప్పక తీరుస్తారా అని అడిగాడు ధీరసింహుడు. అందుకు రాజు, సంశయించక అడగవలసింది. నా రాజ్యం కావాలన్నా ఇస్తాను, చివరకు నా ప్రాణాలు కోరినా అర్పిస్తాను అని అభయమిచ్చాడు. ఈ వాగ్దానం తీసుకుని ధీరసింహుడు, అయితే రాజా, మాయా స్నానాగారంలోకి వెళ్ళటానికి అనుమతి ఇప్పించండి అని కోరాడు. పాపం రాజు చిక్కుల్లో పడ్డాడు. అక్కడికి ధీరసింహుడు వెళ్ళటం రాజుకు సుతారాము ఇష్టం లేదు. అయినా మాట తప్పడానికి వీలు లేదు. నీకు ఈ సలహా ఏ పాపాత్ముడో చెప్పు ఉంటాడు.
ఆ మాయలో పడ్డవాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు. కనుక ఇది తప్పించి మరేదైనా కోరుకో అని అనేక విధాలు నచ్చచెప్పి చూశాడు. కానీ ధీరసింహుడు వినలేదు. చేసేది లేక దుఃఖిస్తూనే రాజు చీటీ వ్రాసి ఇచ్చాడు. ఆ చీటీ తీసుకుని ధీరసింహుడు మాయా స్నానాల గది దగ్గరికి వెళ్ళాడు. ద్వారం దగ్గర ఒక పలక మీద ఈ మాయలో పడ్డ వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు అని వ్రాసి ఉంది. అక్కడ చాలామంది పహారా వాళ్ళు కాపలా కాస్తున్నారు. వాళ్ళు కూడా ధీరసింహునికి అనేక విధాల నచ్చచెప్పి చూశారు, కానీ లాభం లేకపోయింది. విధి లేక వాళ్ళు తలుపులు తెచ్చి ధీరసింహుణ్ణి లోపలికి పంపించారు. ధీరసింహుడు లోపలికి వెళ్ళాడో లేదో తలుపులు ధబీమని వాటంతటవే మూసుకున్నాయి. అతను వెనక్కి తిరిగి చూసేటప్పటికి తలుపులు లేవు, గోడలు లేవు. మరి కొంత దూరం వెళ్ళేసరికి ఒక మంగలి ఎదురు వచ్చి ధీరసింహుణ్ణి ఒక విశాలమైన గదిలోకి తీసుకుపోయాడు. గది అద్దంలా శుభ్రంగా ఉంది. ఆ మంగలి ఒక తొట్టిలో చన్నీళ్లు వేడి నీళ్లు కలిపి 2 చెంబులు నీళ్లు ధీరసింహునికి పోసి ఒళ్ళు తోమాడు. 3వ చెంబు నీళ్లు పోసేసరికల్లా ఢామ్ అని ఒక పెద్ద శబ్దం పుట్టి చీకటి కమ్మింది. ధీరసింహుడు కళ్ళు తెరిచి చూసేటప్పటికి మంగలి, తొట్టే, చెంబు అన్నీ మాయమైపోయాయి. కానీ నీరు మాత్రం అంతకంతకు పొంగిపోయి ధీరసింహుని గొంతు వరకు వచ్చింది. ఇదేమిట్రా భగవంతుడా అని అతను చింతిస్తూ ఉండగా గదిపైన కప్పుకు వేలాడుతున్న గొలుసు ఒకటి కంటపడింది. ఒక్కసారిగా అతను ఎగిరి ఆ గొలుసు పట్టుకు లాగాడు. వెంటనే మళ్ళీ పెద్ద శబ్దమై కటికి చీకటి కమ్ముకుంది. ధీరసింహుడు కళ్ళు తెరిచేసరికి ఆ గది లేదు, నీళ్లు లేవు. శుభమైన పొడి నేలను అతను నిలబడి ఉన్నాడు. అక్కడి నుంచి ధీరసింహుడు ఎంత నడిచినా అంతూ లేదు, పొంతూ లేదు. అతనికి అమితంగా ఆకలయ్యింది. సమీపంలో కొన్ని ఫలవృక్షాలు కనిపించగా ఆ పళ్ళు కోసుకొని తిన్నాడు, కానీ అవి ఎంత తిన్నా ఆకలి తీరలేదు. అలానే ధీరసింహుడు కొంత దూరం పోగా ఒక మండపం కనిపించింది. ఆ మండపం చుట్టూ వేల కొద్దీ రాతి విగ్రహాలు పడి ఉన్నాయి. జీవం మాత్రం లేదు, కానీ చూడడానికి అవి అచ్చు మనుషుల్లాగానే కనబడుతున్నాయి. ఆ మండపానికి ఎదురుగా రాతి అరుగు మీద ఒక ధనస్సు, బాణాలతో నిండిన అంబుల పొది కనిపించాయి. ధీరసింహుడు మెల్లగా ఆ మండపం దగ్గరకు వెళ్ళి చూడగా దాని కప్పుకి ఒక పంజరం వేలాడి ఉంది. ఆ పంజరంలో పంచవెన్నెల రామచిలుక ఉంది. సమీపంలో ఒక రాతి పలక మీద ఇలా వ్రాయపడి ఉంది: 1000 సంవత్సరాల క్రిందట శ్రీ హర్ష మహారాజు వేటకు వెళ్ళగా ఆయనకి ఒక కొండ దగ్గర అపురూపమైన ఒక జీవమణి దొరికింది. అటువంటి మణి ఈ భూలోకంలో మరెక్కడా లేదు. ఆయన చనిపోయే ముందు ఆ మణిని ఈ చిలుక చేత మృంగించి ఆ చిలుకను ఒక పంజరంలో బంధించి ఈ మాయా స్నానాల గదిని సృష్టించి ఈ చిలుకను స్నానాగారంలో ఉంచాడు. ఈ మాయను ఛేదించి మణిని పొందటానికి ఒక్కటే ఉపాయం ఉంది. రాతి అరుగుపైన ఉన్న ధనుస్సుకు బాణం ఎక్కుపెట్టి 3 దెబ్బల లోపల చిలుక ఎడమ కన్ను మీద కొట్టాలి. అలా కొట్టలేనివాడు వెంటనే శిలగా మారిపోతాడు. ఇది చదివి ధీరసింహుడు 4 వైపులా పడి ఉన్న రాతి విగ్రహాలు చూచే వరకు సంగతి అంతా అర్థమైపోయింది. ఈ మాయలో పడి ఆకలి దప్పులతో ఎలాగూ చావక తప్పదు కదా, అయినా అదృష్టం ఎలా ఉంటుందో తేల్చుకుందాం అనుకుని ధీరసింహుడు బాణం ఎక్కుపెట్టి గురి చూచి వదిలాడు. దెబ్బ తగులుతుంది అనగా చిలుక పక్కకు తప్పుకుంది. వెంటనే ధీరసింహుని ఒళ్ళు మోకాళ్ళ వరకు రాయిగా మారిపోయి కాళ్ళు లేవలేదు. ఎలాగో అలాగ శ్రమపడి 2వ బాణం వదలగా అది కూడా తప్పిపోయింది. అందుచేత అతను నడుము వరకు రాయిగా మారిపోయాడు. పట్టు వదలక 3వసారి అతను బాణం వదిలేసరికి అది సరాసరి పోయి చిలుక ఎడమ కంటికి తగిలింది. దెబ్బతో చిలుక పంజరంలో నుంచి బయటకు వచ్చేసింది. వెంటనే మేఘాలు కమ్మి మెరుపులతో ఉరుములతో అపరిమితంగా వర్షం ప్రారంభమైంది. మొదట ధీరసింహుడు ఇంకేముంది, నేను రాతి విగ్రహమై పోయి ఉంటాననుకున్నాడు. కానీ మరికొంచెం సేపటికే సద్దుమణిగింది. అతను కళ్ళు తెరిచి చూచేటప్పటికి స్నానాగారము, చిలుక అన్నీ మాయమైపోయాయి. కొంత దూరంలో మణి మాత్రం దగదగా మెరిసిపోతుంది. ధీరసింహుడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ మణిని తీసుకుని రాతి విగ్రహాలకు తాకించే వరకు వాటన్నిటికీ మామూలు స్వరూపాలు వచ్చేసి ఆ మనుషులందరూ ధీరసింహుని చుట్టూ మూగారు. ఈనాటికి తమకు ముక్తి కలిగిందని ధీరసింహుణ్ణి వాళ్ళు అనేక విధాలా పొగడచొచ్చారు. ధీరసింహుడు వీరందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి పట్టపు రాజుతో ఈ సమాచారం అంతా చెప్పాడు. ఇది విని రాజు కూడా ధీరసింహుని సాహసానికి, పట్టుదలకు, ఉపకార బుద్ధికి మెచ్చుకుని చాలా సంతోషించాడు.
ఆ రాజు ధీరసింహునికి అనేకమైన కానుకలిచ్చి సన్మానించి అతని వెంట సులోచన ఉండే నగరానికి తన భటులను తోడిచ్చి పంపించాడు. ధీరసింహుడు వచ్చినట్టు తెలియగానే సులోచన ఉచిత మర్యాదలతో అతన్ని ఆదరించి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధతో వింది. చివరకు ఆమె, ధీరసింహ, నీవు మాయా స్నానాల గదిని గురించి తెలుసుకుని వచ్చిన చిత్రమైన కథ అంతా యథార్థమే. నీ వల్ల శాప విముక్తి పొందిన వాళ్ళందరూ నీ కీర్తిని దేశ దేశాలకు తీసుకుపోయి చెప్పుకుంటారు. అసలు ఈ మాయను సృష్టించిన పట్టపు రాజునే నీ చాకచక్యం వల్ల మెప్పించగలిగావు. ఇంతవరకు బాగానే ఉంది. నీవు రేపు వచ్చినట్టయితే ఆఖరిది 5వది అయిన నా ప్రశ్న చెప్తాను అని ఆమె ధీరసింహుని సాగనంపింది. ధీరసింహుడు మర్నాడు సులోచన వద్దకు వచ్చి, నీ తరువాత ప్రశ్న ఏమిటి అని అడిగాడు. సులోచన అతడిని మర్యాద చేసి కూర్చోబెట్టి, ఓయి ధీరసింహుడా, ఇక్కడకు ఈశాన్య దిక్కున శబ్దభేది అనే పర్వతం ఉన్నదట. ఆ పర్వతం లోపల ఏ విచిత్రం ఉందో, దాని అవతల ఏ దేశం ఉందో కనుక్కుని రావాలి. ఇదే నా ఆఖరి ప్రశ్న అంటూ చెప్పింది. ధీరసింహుడు మునిపట్లాగే ఆమె వద్ద గడువు తీసుకుని ఈశాన్య దిక్కుకి బయలుదేరాడు. చాలా దూరం నడిచి వెళ్ళి ధీరసింహుడు ఒక వింత దేశంలోకి ప్రవేశించాడు. ఆ దేశంలో ఎక్కడ ఒక్క గోరీ కానీ శ్మశానం కానీ అతనికి కనపడలేదు. ఈ విడ్డూరానికి ఆశ్చర్యపడుతూ ధీరసింహుడు పోయి పోయి ఒక గ్రామం చేరుకున్నాడు. అప్పటికి ధీరసింహునికి నకనకమని ఆకలవుతుంది. ఏమి చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా ఎదుటి ఇంటిలో నుంచి ఒక గృహస్థు యువతలికి వచ్చి అతనిని కుశల ప్రశ్నలు వేసి ఆదరించి తన ఇంటికి అతిథిగా తీసుకువెళ్ళాడు. వడ్డన జరిగింది. భోజనాలు అవుతూ ఉండగా గృహస్థు ధీరసింహునితో, మీ దేశంలో మీరు ఎన్నో రకాల పదార్థాలు ఆరగించుకుంటారు, కానీ ఈ పదార్థం మాత్రం రుచి చూచి ఉండరు అంటూ విస్తట్లో ఒక వేపున వేలు పెట్టి చూపాడు. అయితే అది ఏమిటి అని ధీరసింహుడు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అదే నరమాంసం అని గృహస్థు బదులు చెప్పే వరకు ధీరసింహుడు, పాపాత్ముల్లారా, ఇటువంటి పనులా మీ దేశంలో చేసేది అని కోపగించి లేచిపోబోయాడు. అప్పుడు గృహస్థు అతడిని సముదాయిస్తూ, అయ్యా, జబ్బుపడిన వాళ్లను, ముసలివాళ్లను చంపి తినివేయటం మా దేశ ఆచారం. అందువల్లనే మీకు అటువంటి వాళ్ళెవ్వరూ ఇక్కడ కనిపించరు. పోనీ అంతగా మీకు ఇష్టం లేకుంటే ఈ పదార్థం తినటం మానేయండి అంటూ అతనికి పాలు, పండ్లు, మరికొన్ని శాకాహారాలు తెప్పించి పెట్టాడు. గృహస్థు చెప్పిన ఈ బోగట్టా వినగానే అప్పటికి తెలిసి వచ్చింది ధీరసింహునికి, ఆ దేశంలో ఒక్క శ్మశానం కానీ ఒక్క గోరీ కానీ ఎందుకు కనిపించటం లేదో. అక్కడి నుంచి ధీరసింహుడు మళ్ళీ కొంత దూరం వెళ్ళగా ఒక పట్టణం తగిలింది. ఆ పట్టణ ప్రజలు శబ్దభేది పర్వతాన్ని గురించి కనుక్కుంటే ఇంకా 10 కోసులు దూరం పోవాలన్నారు. సరేనని బయలుదేరిపోయే వరకు మరొక పట్టణం తగిలింది. అక్కడ కూడా పోకట్టా చేయగా మరొక కోసెడు దూరం పోయి కనుక్కో అన్నారు. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళగా మరొక పట్టణం తగిలింది. ఆ ఊరి వారిని అడిగితే ఇంకొక మైలు దూరం ఉంది ఆ పర్వతం అని చెప్పారు. కొంచెంసేపు ఆ పట్టణంలోనే విశ్రమించి చివరికి ధీరసింహుడు పర్వతం చేరుకున్నాడు. ఆ పర్వతం ఎంతో ఎత్తుగా ఉన్నప్పటికీ అతను ఎలానో శ్రమపడి ఎక్కాడు. ఆ పర్వతం చూడటానికి మామూలు అన్ని పర్వతాల్లాగానే ఉంది, కానీ విశేషాలు ఏమీ కానరాలేదు. కనీసం చెట్లు మొక్కలు అయినా కనిపించలేదు. పచ్చగడ్డి మాత్రం అంతటా పరుచుకుని ఉంది. ఆ పచ్చగడ్డి లేని చోట లోపలి నుంచి ఎర్రటి రాళ్ళు తొంగి చూస్తున్నాయి. వింతలు ఏమైనా కనిపిస్తాయేమో అని చాలాసేపు కనిపెట్టుకుని ఉన్నాడు. ఏమీ కనపడపోయేసరికి ప్రాణం విసిగి ధీరసింహుడు పర్వతం మీద నుంచి దిగి వచ్చేశాడే కానీ పట్టుదల గల ధీరసింహుడు ఊరుకుంటాడా? ఎంతకాలమైనా సరే అక్కడనే ఆగి ఆ పర్వతం యొక్క పుట్టుపూర్వోత్తరాలు కనుక్కొని కానీ పోకూడదని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో అతను ఆ పట్టణంలో ఒక సత్రంలో బస చేశాడు. అతని మంచితనం వల్ల అక్కడి వారందరూ స్నేహితులైపోయారు. అందులోనూ ముఖ్యంగా వీరవర్మ అనే యువకుడు ధీరసింహునికి ప్రాణ స్నేహితుడయ్యాడు. వారిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండక ఒక క్షణం కూడా ఉండలేకపోయేవారు. ఈ విధంగా కొన్నాళ్ళు గడిచింది. ఒక రోజున వీరవర్మ ధీరసింహుడు కలిసి ఆ పట్టణపు బజారులో తిరుగుతూ ఉండగా చీకటి పడిపోయింది. కానీ
కలకల్లాడుతూ దీపాలు ఉండటం చేత బజారంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. స్నేహితులిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ బజారు వెంబడి పచారులు చేస్తూ ఉంటే అంతలోనే శబ్దభేది పర్వతం ఉండే దిక్కు నుంచి రా రా శీఘ్రం రా అనే ఒక పెద్ద కేక వినిపించింది. ఆ కేక మానవుల కంఠస్వరంలా కాక పర్వతంలో నుంచి బయలుదేరిన మేఘ గర్జనలాగా ఉంది. తక్షణమే ధీరసింహ వీరవర్మలకు ఎదురుగా తిరుగుతూ ఉన్న గుంపులో నుంచి ఒక మనిషి ఆ కేక వినిపించిన దిక్కుగా వెర్రివానిలా పరిగెత్తచొచ్చాడు. అప్పుడు ఆ మనిషి ముఖం అదొకలాగా మారిపోయింది. వాని కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి. అతనికి తన శరీరము బయట ప్రపంచము రెండూ తెలియకుండా పోయింది. వాని వెంట ధీరసింహుడు కూడా కొంత దూరం వరకు పరిగెత్తాడు. ఇంతలో నలుగురు కలిసి వానిని ఆపుచేయగా వాడు వెనక్కు తిరిగి వచ్చాడు. తరువాత ధీరసింహుడు వానితో ఇంకెప్పుడు ఇలా చేయకు అని మందలించి పంపి స్నేహితుడైన వీరవర్మను ఆ కేకేమిటి, ఆ మనిషి ఆ వైపు పరిగెత్తడమేమిటి, దీని రహస్యం వివరించి చెప్పవలసిందని ఆత్రంతో ప్రశ్నించాడు. అప్పుడు వీరవర్మ అతనితో ఓయి నేస్తం, ఆ కేక ఎందుకు వస్తుందో ఎవ్వరికీ తెలియదు, కానీ అప్పుడప్పుడు ఇటువంటి శబ్దం ఆ పర్వతంలో నుంచి వస్తుందని మాత్రం అందరికీ తెలుసు. ఆ శబ్దం ఎవరినైతే పిలుస్తుందో వాడు ప్రపంచాన్ని మరిచిపోయి పర్వతం వైపు వెర్రిగా పరిగెత్తుతాడు. అలా పరిగెత్తిపోయిన వాళ్ళలో ఇంతవరకు తిరిగి రాలేదు. వాళ్ళ కోసం దుఃఖించి ప్రయోజనం లేదు. అందుకనే అలా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఈ పట్టణంలో ఎవరూ విచారించరు అని చెప్పాడు. ధీరసింహుడు నలుదిక్కులా కలయిచూచాడు. ఆ పోయిన వానిని గురించి నిజంగానే ఎవరికీ పట్టనట్టే కనిపించింది. ఈ సంగతి అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో మునిగి అతను తన బసకు తిరిగి వెళ్ళిపోయాడు. ఇలా వారం రోజుల తర్వాత మళ్ళీ ఒక రోజున వీరవర్మ ధీరసింహుడు మామూలుగా బజారులో షికారు చేస్తున్నారు. మళ్ళీ ఈ రోజున మునుపటి మోస్తరుగానే ఆ పర్వతం మీద నుంచి రా రా శీఘ్రం రా అని కేక వినిపించింది. ఆ కేక ఎవరిని ఉద్దేశించిందో ఈసారి ఎవరి వంతోనని ధీరసింహుడు అక్కడ ఉన్న అందరినీ పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. అతను అలా చూస్తూ ఉండగానే తన ప్రాణమిత్రుడైన వీరవర్మ అతని చెయ్యి విడిపించుకుని పర్వతం వైపు వెర్రిగా సాగాడు. అప్పుడు ధీరసింహుడు గ్రహించాడు, ఇప్పుడు వచ్చిన పిలుపు తన ప్రాణ స్నేహితుడైన వీరవర్మ కోసమేనని. సరే, ఏది ఏమైనా కానీ ఈసారి ఈ పర్వతం యొక్క రహస్యం కనుక్కొని తీరాలి అని నిశ్చయించుకుని అతనిని విడవకుండా తన స్నేహితుడైన వీరవర్మను వెంబడించాడు. కొంతసేపటికి వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు ఆ కొండ దాపులకు చేరుకున్నారు. ఇద్దరూ కొండ ఎక్కడానికి ప్రారంభించారు. పైకి కొంత దూరం వెళ్ళగా దారికి ఒక బండరాయి అడ్డొచ్చింది. వీరవర్మ ఆ రాయి అంచు పట్టుకొని దూకే వరకు ఉపాయశాలి అయిన ధీరసింహుడు అతని కాళ్ళు పట్టుకుని అతనితో పాటు అవతలి వైపుకు దూకాడు. అదంతా పచ్చికతో నిండిన ఒక పెద్ద మైదానం. ఆ మైదానంలో వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు పరిగెత్తుతూ ఉన్నారు. ధీరసింహుడు ఎన్ని కేకలు వేసినా అతని స్నేహితుడు పలకనే లేదు. ఇలా మరికొంచెం దూరం వెళ్ళగా చూస్తూ ఉండగానే అతని ముందు ఒక 10 గజాల దూరంలో బ్రహ్మాండమైన శబ్దం చేస్తూ భూమి బ్రద్దలైంది. వీరవర్మ దానిలో పడి మాయమైపోయాడు. వెంటనే భూమి ఎప్పటిలాగే మూసుకుపోయింది. చూస్తే భూమి బ్రద్దలైన ఆనవాలు ఏమీ కనపడక పచ్చికతో మామూలుగానే కప్పబడి ఉంది. చేసేది లేక ధీరసింహుడు పర్వతానికి అవతల పక్కన ఏముందో చూసి వద్దామని ఉద్దేశంతో ఆ దిక్కుగా నడిచి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి అతని కాళ్ళు పట్టుకుపోసాగాయి. కన్నులలో నుంచి మంటలు బయలుదేరాయి. అక్కడ భూమి అంతా వేడిగా ఉంది. ఒక్కొక్క రాయి ఒక్కొక్క పెనంలాగా కాలిపోతుంది. ఈ వెచ్చదనానికి కారణం ఏమిటా అని అతను ఊహిస్తూ మరికొంత దూరం పోయే వరకు అతని కనుల ముందు ఒక భయంకరమైన అగ్ని నది ప్రవహిస్తుంది. ఆ నదిలోని మంటలు తరంగాలులాగా లేస్తూ ఆకాశానికి అంటుతున్నాయి. అటువంటి నది ఎక్కడా చూడలేదే, దీనిని దాటడం ఎలాగ భగవంతుడా అని ధీరసింహుడు తీవ్రంగా యోచిస్తూ ఉండగా
నిప్పుకి కూడా కాలని ఒక చిత్రమైన నావ ఒడ్డుకి కొట్టుకు వచ్చింది. అతను ధైర్యంతో ఆ చిత్రమేమిటో చూసి వద్దామని ఉద్దేశించి దేవుని తలుచుకుని ఆ నావ ఎక్కి కూర్చున్నాడు. కనుమూసి తెరిచే లోపలే ధీరసింహుడు ఆ అగ్నినదికి అవతల ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ సంఘటనకు ఆశ్చర్యపోతూ అతను మళ్ళీ ఆనందంగా నడకసాగించాడు. కొంత దూరం పోయేటప్పటికి అక్కడి భూమి అంతా దగదగా వెండిలా మెరిసిపోతుంది. అక్కడ ఒక నది ప్రవహిస్తుంది. అందులో నీరు తెల్లగా వెండిలాగా ఉంది. ఈ నీరు తాగటానికి పనికి వస్తుందేమోనని ధీరసింహుడు నదిలో చేయి ముంచే వరకు ఆ చేయి కాస్త వెండిదైపోయింది. ఇంతలో ఆ నదిలో నుంచి ఒక నావ రాగా దానిలోనికి ఎక్కి కూర్చున్నాడు సాహసవంతుడైన ధీరసింహుడు. ఆ నావలో మనుషులెవ్వళ్ళూ లేరు, కానీ ఒక గిన్నెలో దివ్యమైన భోజనము, లోటాతో మంచినీళ్లు మాత్రం అమర్చి ఉన్నాయి. ఆకలి వేస్తున్నప్పటికీ అతను ఇవి ఎవరి కోసమో మనమెందుకు తినాలిలే అని తలచి ఊరుకున్నాడు. అతను అలా సంశయిస్తూ ఉండగా నదిలో నుండి ఒక చేప బయటికి వచ్చి, ధీరసింహ, ఇవి నీకోసమే, తీసుకో అని చెప్పేసరికల్లా అతను ఆకలి దప్పులు తీర్చుకుని విశ్రాంతి కోసం ఒక్క క్షణం పడుకున్నాడు. తరువాత మెలకువ వచ్చి అతను కళ్ళు విప్పేటప్పటికీ మునిపట్లాగానే అవతలి ఒడ్డున ఉన్నాడు. ఈ సంఘటనలన్నీ దైవికములే అని నమ్మి ధీరసింహుడు మళ్ళీ సహజమైన ఉత్సాహంతో నడిచిపోవచ్చొచ్చాడు. మరికొంత దూరం అతను సాగిపోగా అక్కడ భూమి అంతా 12వ వన్నె బంగారంలాగా తళతళా మెరిసిపోతుంది. అక్కడ నేల మీద నవరత్నాలు, రకరకాల మణులు కుప్పలు కుప్పలుగా పోసి ఉన్నాయి. ఆ రత్నాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క రాజ్యం ఖరీదు చేస్తుంది. ధీరసింహుడు ఈ రత్నాలను పంచెలో పట్టినవన్నీ మూట కట్టుకున్నాడు. కానీ ఇంతలో, ఓయి ధీరసింహ, అందులో 6 రత్నాలు మాత్రం నీ వద్ద ఉంచుకో, తక్కిన వాటిని పారవేయి. ఈ రత్నాలు మానవుల కొరకు కాదు, లోభించినావంటే కీడు మూడుతుంది సుమా అంటూ ఒక వాణి పలికింది. ఆ ప్రకారం అతను 6 రత్నాల మటుకు అట్టే పెట్టుకుని తక్కినవన్నీ విసిరి పారేశాడు. ఆ రత్నాలు పట్టుకుని ధీరసింహుడు అలా కొంత దూరం పోయే వరకు అతని ఎదుట ఒక విచిత్రమైన నది ప్రవహిస్తూ ఉంది. అందులో జలమంతా బంగారపు జలమే. ఈ వింత ఏమిటా అని అతను అలా ఆలోచిస్తూ ఉండగా ఒక బంగారు నావ ఒడ్డుకు వచ్చింది. అందులో ఎక్కి ఇదివరకులాగానే నదిని దాటి కొంత దూరం నడవగా మరొక నది కనిపించింది. తీరా చూడగా ఆ నదిలో నీళ్లు మామూలు మంచినీళ్లే. దీనిలో అతను చేతులు కడుక్కునేసరికి ఇదివరకు వెండి చెయ్యిగా మారిపోయిన ధీరసింహుని చెయ్యి మామూలుగా వచ్చేసింది. కానీ గోళ్ళు మాత్రం వెండివిగా ఉండిపోయాయి. తరువాత అతను ఒక అడవి దాటి మళ్ళీ ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామస్తుల్ని కనుక్కోగా సులోచన ఉండే పట్టణం అక్కడికి చాలా దగ్గర అని తెలియవచ్చింది. అప్పుడు ధీరసింహుడు దారి చేసుకొని కౌశంబీ నగరం చేరుకొని సులోచన భవనానికి వెళ్ళాడు. ధీరసింహుడు వచ్చిన సంగతి తెలియగానే సులోచన అతనిని ఆదరించి కూర్చోబెట్టింది. అతను శబ్దభేది పర్వతాన్ని గురించి తను తెలుసుకుని వచ్చిన వివరాలన్నీ విప్పి చెప్పాడు. ఆ పర్వతం అవతల ఏమి ఉంటున్నదో, అతను ఏమేమి వింతలు విడ్డూరాలు చూశాడో అవన్నీ వెల్లడించాడు. నిదర్శనంగా అతని చేతి పట్టుకు వచ్చిన 6 రత్నాలు ఆమెకి చూపించాడు. వెండి నదిలో తన చెయ్యి ముంచగా వెండిగా మారిపోయిన చేతిగోళ్ళు కూడా చూపించాడు. ఇవన్నీ చూసి, ధీరసింహ, నీ మాటలన్నీ అక్షరాలా నిజం. నేను నిన్ను పూర్తిగా నమ్మాను. నీ ప్రజ్ఞలకు సంతోషించాను. నీవు నిజంగా అసాధ్యుడవు కనుకనే నా అసాధ్యమైన ప్రశ్నలకు జవాబులు చెప్పావు. ఈ లోకంలో నిన్ను మించిన సాహసుడు, గుణవంతుడు, యుక్తిపరుడు మరొకడు లేడు అంటూ అతన్ని మెచ్చుకుంది సులోచన. తరువాత ఊరి పెద్దల ఏర్పాటు ప్రకారం సులోచన ధీరసింహులకు వివాహమై వారు ఇరువురు హాయిగా ఉన్నారు. కథ సమాప్తం.